ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ 6 నెలలు? బ్యాడ్గా ఉందండి. మెయింటెనెన్స్, రోడ్లు మెయింటెనెన్స్ కానివ్వండి, విన్నారా, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, విన్నారా, పేదవాళ్ళకు మాసం పేదవాళ్ళకు రేషన్ కార్డు దొరకట్లేదు. విన్నారా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్, ఎక్కడికి పోయినా లైన్లో వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు సార్. 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఎన్ని అందుతున్నాయి జనాలకి? 6 గంటలు మాత్రం మాకైతే ఏం అందలేదు సార్ ఇంతవరకు. దయచేసి రైతు రుణమాఫీ అన్నారు. రైతులు మాకు లేదు సార్. ఐఎమ్ ఎంప్లాయ్ రిటైర్డ్ ఫర్ ఇన్ ఏపీఎస్ ఆర్టీసీ. నోబడి. ఆ. చూసుకుంటే ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీ బస్ వల్ల మంచిదనుకోవచ్చా? అది మాత్రం సంస్థకు లాస్ అండి. ఉన్నారా, నేను ఎందుకంటే అది ఆ సంస్థ మాది, నేను రిటైర్డ్ అయినా సార్. అంటే మీరు ఏమనుకోవద్దు, దయచేసి నేను లాస్ అండి, ఎట్టి పరిస్థితుల్లో లాస్. వీళ్ళు ఒకటి ఏంటి ఒకటి సార్, వాళ్ళ వాళ్ళ వల్ల కూడా నష్టమే ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా నిరాశ అయిపోయారు. వాళ్ళకి ఏం లేదు సార్, ఒక కెపాసిటీ మీద ఒక టార్గెట్ పెట్టారు సార్. ఈ ఏజ్ లోపల ఇంతమందికి వెళ్ళాలని చెప్పాలి. అది లేనప్పుడు ఏం చేస్తామండి, చెప్పండి, మీరు చెప్పండి ఒక మాట సార్. అవునంటారా కదా అంటారా? అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు ఒక పద్ధతి తీసుకోండి. 6 గంటలు పెట్టి మాకు రాస్తారు. అది వాళ్ళు ఏది పెట్టినా ఒకటి సార్, మీరు దయచేసి మీరు ఏమంటే లాస్ట్ నా ఫైనల్ ఏంటంటే చాలా బ్యాడ్. చూసుకుంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్కి? అవునండి, రవి కళ్యాణ్కి అవుతారు. పర్లేదు, దానికి డిఫరెన్స్ పర్లేదండి. ఇప్పుడు 21కి 21 ఆయన గెలుచుకున్నారు కదా, ఎన్నికల్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందా సీట్స్? ఉందండి. ఇప్పుడు ఎమ్మెల్యేకి చేస్తున్నారు కదా, డిప్యూటీ సీఎం చేస్తున్నారు. ఇప్పుడైతే ఆయన మంచిగానే డెవలప్ చేస్తాం అనుకుంటున్నారు. అవును కూడా, ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా మంచి అందరూ బ్యానర్లు కడుతున్నారు. నెక్స్ట్ సీఎం గారిని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ 2029లో సీఎం అవుతారా ఆయన? ఆయన అవుతారంటే అది మనం చెప్పలేమండి. ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు అన్న పవన్ కళ్యాణ్ గారిది? ఇప్పుడైతే పర్లేదండి, బాగానే చేస్తున్నారు. పర్లేదు ఇప్పుడైతే. చూసుకోండి, వీళ్ళ పొత్తు చివరి వరకు ఉండే అవకాశం ఉందా, విడిపోవచ్చా? చిరగా ఉంటుందండి, ఇడిపారు. నాకు తెలుసు అది కన్ఫర్మ్. మరి జగన్ మళ్ళీ వస్తానంటున్నారు, నిజంగా రావచ్చా? అది జనాభా బట్టి ఉంటుందండి, మనకి చెప్పలేము. అది వచ్చేది రాని అంటే అది ప్రజల వారు నిర్ణయించుకోవడం.